అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే ఒక వర్గం ప్రజలకు అసలుగా నచ్చదు. ఆ వర్గం ఎవరో మీకు కూడా తెలుసు. కాసేపు వీడియో తర్వాత ఎవరు అనేది ఇంకా డీటెయిల్గా వెళ్దాము. అసలు విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఏం చేసినా సరే దానికి వంకలు పెట్టి ఏదో ఒకలాగా ట్రోల్స్ చేసి ఆయన్ని తక్కువ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ చూసే ప్రజలకు తెలుసు అది కరెక్టా కాదా అనేది. ఈరోజు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గానే తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ ఒక విజయవాడలో ఒక సెలూన్ షాప్ అయితే పెట్టడం జరిగింది. దానికి ఓపెనింగ్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ షాప్ని ఓపెనింగ్ చేసి అక్కడికి వెళ్ళి వచ్చారు. దాని మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది. ఎవరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. కారుమూరి వెంకటరెడ్డి అనే ఒక ఆయన ఏమంటున్నాడంటే, విజయవాడలో అతి భారీ పరిశ్రమ హెయిర్ సెలూన్ నిద్ర లేచి హడావిడిగా షర్ట్తో వెళ్ళి ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్. అంటే సెలూన్ షాప్ని ఏమంటున్నారంటే ఆయన ఇది ఒక భారీ పరిశ్రమ, దాన్ని ఓపెన్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అని హేళన చేసే విధంగా అయితే మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏమంటున్నారంటే జనసేన పార్టీని ట్యాగ్ చేసి వాళ్ళని అందుకే కదా అధికారులు అనేది. ఈయన బాధ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక టీషర్ట్ వేసుకుని ఒక షార్ట్ వేసుకుని వెళ్ళిపోయారండి. దానికి వీళ్ళ బాధ అనమాట. అందుకని వీళ్ళందరినీ కూడా అధికారులు అంటారంట. జనసేన పార్టీని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అధికారులు అంటారంట. కారుమూరి వెంకటరెడ్డి గారు అది రాజకీయమైన సభ ఏమీ కాదు కదా, ఎలా వెళ్తే మీకు ఎందుకు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక షర్ట్తో వెళ్ళని చెప్తున్నారు కదా, అదేమైనా అంటే సెలూన్ షాప్కి ఏమైనా పంచి కట్టుకుని అది కండువా వేసుకుని వెళ్తారో చెప్పండి. అది అతను పర్సనల్ వర్క్. ఎలా వెళ్ళినా సరే అది ఆయన ఇష్టం. పైగా అతను ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్ అయిన తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ కాబట్టి వెళ్ళడం జరిగింది. దానికి కూడా మీ ట్రోల్స్ ఏంటి ఏమంటున్నారు? విజయవాడలో అది భారీ పరిశ్రమ అంటున్నారు. ఓకే, అది నిజంగా భారీ పరిశ్రమ కాకపోవచ్చు. అది ఒక వ్యక్తి కళ, తన బ్రతకడానికి ఒక జీవనాధారమైన ఒక కళ. సెలూన్ పెట్టుకున్నాడు, ఎంతో ఇష్టమైన క్లోజ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు కాబట్టి వెళ్ళారు. దానికి కూడా మీ ట్రోల్స్ ఏంటండి? ఈ కామెంట్స్ ఏంటి అసలు? సరే, మీరు ఇలాగా ఈ కామెంట్స్ పెట్టారు. దీనికి మీ ప్రజలు ఎవరైనా అంగీకరిస్తున్నారా? ఒక్కరు కూడా లేదు. మీ వైసీపీ వాళ్ళు మాత్రమే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప సామాన్యమైన ప్రజలైతే ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయట్లేదు మీరు చేసే కామెంట్స్ని. ఎందుకు అంటే దాంట్లో న్యాయం లేదు కాబట్టి, సరైన పోస్ట్ కాదు కాబట్టి. ఈ ఒక్క విషయమే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే మీకు నచ్చదు. ఆయన ఏమన్నా తన ఓన్లీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఉండి ప్రజలకి ఏమీ సేవ చేయకుండా, ప్రజాసేవ చేయకుండా కేవలం ఇలాంటి వాటికి వెళ్తే అప్పుడు మీరు ఈ పోస్ట్ పెట్టినా ఒక అర్థం ఉంటుంది. ఒకవైపు ఏమో తన రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవ చేసి, మరోవైపు తన కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేస్తూ అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్కి వెళ్తున్నారు. దానికి కూడా మీరు ఇలా ట్రోల్ చేయాలి అవసరమా చెప్పండి? మీ నాయకుల్లాగా ఎలహంకా ప్యాలెస్లో కూర్చొని ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి రిమోట్ కంట్రోల్ బటన్లాగా నాయకులు వెళ్ళండి, మీరు చేయండి. మొన్న రీసెంట్గా ఒకటి పెట్టారు కదా, ఏంటి వెన్నుపోటు దినం, దానికి మీ నాయకుడేమో రాలేదు, అక్కడే కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళేమో ఉసుగొల్పి వెళ్ళండి అని చెప్పారు. ఆయన హెల్త్ బాగాలేదని మొత్తుకున్నా సరే వెళ్ళారు. పాపం ఎండ దెబ్బకేమో స్ట్రోక్ వచ్చి కింద పడ్డారు. ఇంకొకటి ఏంటి, మొన్న రీసెంట్గా కూడా కుంభమేళలో నది స్నానం చేస్తున్నప్పుడు కూడా ట్రోల్స్, ఆ పొట్ట ఏంటి అంత ఉంది అని. పొట్ట ఉండకూడదా ఏంటి? మీకెందుకండి? అది వ్యక్తిగతంగా హననం చేయడం మీకు ఎవరిచ్చారో రైట్ చెప్పండి. రాజకీయ పరంగా మీరు ఇది చేయట్లేదు, మీరు ఇలాగ హామీ ఇచ్చారు, ఇది చేయట్లేదు అని చెప్పండి, బాగుంటుంది. అంతేకాని వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారినే కాదు, అటు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎన్నోసార్లు మీరు అన్నారు. ఇలాంటివన్నీ పట్టించుకోకుండా ఓన్లీ ప్రజాసేవ చేసే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని మీరు ఇలా ట్రోల్ చేస్తున్నారు కదా, దీనివల్ల ఒక్క ఉపయోగం చెప్పండి. దీంట్లో కామెంట్స్ చూస్తే ప్రతి ఒక్కరు మిమ్మల్ని తిట్టేవాళ్ళే తప్ప ఎవ్వరూ కూడా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఇలా చేస్తే మీరు 151 సీట్లు ఉన్న మీరు 11 సీట్లకు దిగిపోయారు ప్రజలు ఇచ్చిన తీర్పుతో. ఇంకా మీ తీరు ఇలా మార్చుకోమో, మేము ఇలాగే ఉంటాము అంటే మీకు కష్టం. ఇది ఒక్కటే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే మీరు పవన్ కళ్యాణ్ గారు నిన్ను మాట్లాడుతున్నారు కదా, మీ నాయకుడు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారిలాగా సేవలు ఏమైనా చేశారా? రీసెంట్గా పిఠాపురంలో ఒక ఆయన ఎలక్ట్రీషియన్ చనిపోయారు షాక్ కొట్టి. దానికి స్పందించి వెంటనే ఎవరికి కూడా ఇలా జరగకూడదని ఆ ఊర్లో ఉన్న 325 మందికి పవన్ కళ్యాణ్ గారు 16 లక్షలు ఖర్చు పెట్టి కిట్స్ ఇచ్చారు, ఎలక్ట్రీషియన్ కిట్స్. దానివల్ల బ్లౌజులు కరెక్ట్గా ఉండి షాక్ కొట్టకుండా అన్నీ కూడా సరైన కిట్స్ ఇచ్చారు. ఇలాంటివి ఎప్పుడైనా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? లేదు కదా. మరి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఇలాంటి మంచి పనులు ఎప్పుడూ చేయరు. ఇదే కాదు, తను అధికారంలో లేనప్పుడు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి కౌలు రైతులకి కుటుంబానికి 1,00,000
ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో కౌలు రైతులకి కుటుంబానికి లక్షించి ఆదుకున్నారు. ఎప్పుడైనా మీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆదుకున్న దాఖలా అయితే ఒక్కటైనా ఉందా? విజయవాడలో ఫ్లడ్స్ వచ్చి ₹1,00,00,000 ప్రకటించడం అయితే ₹1,00,00,000 ప్రకటించారు. ఇప్పుడు దాకా ఇచ్చిన దాఖలాలు ఒక్కటి కూడా లేదు. ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మరి మీరే మాట్లాడుతున్నారో మీ వెనక నుండి మీ నాయకుడు ఎలా మాట్లాడాలని చెప్తున్నారో తెలియదు. కానీ ఫస్ట్ మీరు మీ నాయకుడిని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టమనండి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారో, షార్ట్ వేసుకున్నారో తర్వాత చూసుకుందాం. అంతేగాని నిద్ర లేవగానే వెళ్ళిపోయాడు, ఇది అది ఇది అని చెప్పడానికి మీరు దీనికి అర్హత లేదు. సో ఈసారి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు టచ్ చేసేది ఒక సాధారణమైన వ్యక్తిని అయితే కాదు, పవన్ కళ్యాణ్ గారిని. సో ఇలాంటివి మీరు ఎన్నన్నా సరే ఆయన పట్టించుకోడు. ఎందుకంటే పట్టించుకోవడం వల్ల ఎవరో కూడా పైకి రారు. పైకి వచ్చిండు ఎప్పుడు కూడా ఇలాంటివి పట్టించుకోవడం. మీరు ఇలాంటి ఎన్ని వ్యక్తిత్వ హననాలు చేసినా సరే పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు కాబట్టే ఆయన అంత స్థాయిలో ఉన్నారు, మీరు ఇంతే స్థాయిలో ఉన్నారు. సో ఈసారి మీరు ప్రజలపైన దృష్టి పెట్టి కాస్త సింపతినైనా దక్కించుకుంటే మీరు వేస్తారు కదా, కోడికత్తి డ్రామా కావచ్చు, లేదంటే బాబాయ్ని చంపేసినట్టు కావచ్చు, ఇలాంటి డ్రామాలు వేసుకుని కాస్త సింపతి సంపాదించుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఇలాంటి దారులు కాకుండా కాస్త మంచిగా ట్రై చేస్తే ఈసారి 11 కాస్త 21 వచ్చే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా చేసుకోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అనే హక్కు మీకైతే లేదు అని నేను చెప్పదలుచుకున్నాను. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.